మన బిడ్డలు ఒక ప్రపంచంలో ఎక్కడైనా చీర కట్టుకున్న స్త్రీ కనిపిస్తే హక్కుని చెప్పేస్తాం, ఆయమ్మ ఏ దేశానికి చెందినమ్మ చెప్పండి. ఏ దేశం అండి? దాదాపుగా 360 దేశాలలో ఎక్కడైనా చీర కట్టుకున్న మహాతల్లి కనిపిస్తే ఆమె ఏ దేశానికి చెందిన తల్లి చెప్పాలి? భారతదేశం. ఎక్కడైనా నిండుదనం గాజులతో, బొట్టుతో, కుంకుమతో, పసుపు పారాణితో, కట్టు బొట్టు జుట్టుతో ఎక్కడైనా ఏ దేశంలో ఏ మహాతల్లి కనిపించినా హక్కుని చెప్తాం, ఏ దేశం అమ్మాయమ్మ? భారతదేశం. ప్రపంచంలో హిందువులు మాత్రమే ఈ ఆచారాలు, హిందువులు మాత్రమే ఈ సాంప్రదాయాలు. మళ్ళీ మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నారు, పాషాండ మతాలు ఉన్నాయి, వాళ్ళెవరో ఇవన్నీ ధరించరు. ధరిస్తారమ్మా? గౌరవిస్తారా? కాబట్టి ప్రపంచంలో నా భర్త ఎంత తొందరగా నాకు డైవర్స్ ఇచ్చిస్తే నేను మరొక భర్తని పెళ్లి చేసుకుంటాను, మేరకపోయి దురదృష్టవశాత్తు సంవత్సరం అగ్రిమెంట్ చేసుకున్నాను, 6 మాసాలకే స్వస్తి పలికేస్తాను అని లాయర్తో నోటీసులు ఇచ్చినటువంటి మహిళామ తల్లులు ఉంటే ప్రపంచంలో దానికి భిన్నంగా, ఓ భగవంతుడా, ఓ యమధర్మరాజా, ఒకవేళ నా భర్త ప్రాణాలు తీసే ఆయుష్ తరిగిపోయే అవకాశం, నా భర్త ప్రాణాలు తీసేటటువంటి సందర్భం వస్తే నా ప్రాణాలు పోసి, నా ఆయుష్ పోసి, నా భర్త సుఖంగా, నా బిడ్డలు సుఖంగా ఉండాలి, పోతే నా ప్రాణాలు పోనివ్వండి, నా భర్త సుఖంగా ఉండాలి అని కోరుకునే ఏకైక జాతి స్త్రీ జాతి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదంటే నా భర్త కంటే నేను వెళ్ళిపోవాలి సుమంగళిగా, నా భర్త కంటే నేను వెళ్ళిపోవాలి మాంగళ్య గౌరీదేవిగా కోరుకునే గొప్ప జాతి ఏ జాతి? పాకిస్తాన్లో కోరుకుంటారు ఆడవాళ్ళు, బంగ్లాదేశ్లో కోరుకుంటారా? రాక్షస జాతులు అవన్నీ కూడా. ఏ జాతులమ్మా? రాక్షస జాతులు. కాబట్టి భారతదేశంలో పుట్టడం ఇది పతివ్రత శిరోమణుల జీవగడ్డ. సతీ సక్కుబాయి, భక్త జానాబాయి, భక్త మీరాబాయి, సతీ సుమతి, సతీ అనసూయ, సతీ సావిత్రి, సతీ అరుంధతి నేటికి కూడా, ఇప్పటికీ కూడా గ్రామాలలో, పల్లెలలో, పట్టణాలలో, ప్రతి ప్రాంతంలో ఇలాంటి మహాతల్లులు ఉండబట్టే ఇటువంటి దైవ కార్యాలు జరుగుతున్నాయి. ఇటువంటి దైవ కార్యాలు జరిగినంత కాలం ధర్మం నిలబడి ఉంటుంది. ధర్మం నిలబడినంత కాలం ఈ సృష్టి నిలబడుతుంది. ఈ సృష్టి నిలబడితే మానవాళి నిలబడతారు. అటువంటి మానవ జాతిని నిలబెడుతున్నటువంటి మహాతల్లులు మీ అందరికీ కూడా గట్టిగా, మగవాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇలాంటి మహాతల్లులు, పూజించేటటువంటి తల్లులు, అన్నపూర్ణ దేవులు మీ అందరూ కూడా. ఏ దేవులమ్మా చెప్పండి? ఏ అన్నపూర్ణమ్మనమ్మా? మరి ఈరోజు ఆ పేర్లు ఎక్కడైనా వినబడుతున్నాయా? ఒకప్పుడు సావిత్రి, గాయత్రి, సీత, ఏమండి, రమ, పార్వతి, ఉమా, ఇటువంటి మంచి పేర్లు పెట్టేవారు. ఇప్పుడు ఏం పేర్లు పెడుతున్నాము? రేష్మ, గేష్మ, టింకు కూడా, టింకు, పంకు. ఏమి పేర్లు అండి? అంతే కదమ్మా, ఏం పేర్లు? మనం రాను ఏమైపోతున్నాం తల్లి? మన హెరిడిటరీ, మన కల్చర్ మనం మర్చిపోతున్నాం, మన వారసత్వాన్ని మనం మర్చిపోతున్నాం. మనం అందరం కూడా ఎవరమో తెలుసా? మనందరం కూడా ఋషి సంతానం. ఏ సంతానం? పతివ్రత శిరోమణులు, అరుంధతి, వశిష్ఠులు, అగస్త్యుడు, పులోమావి, గౌతమ మహర్షి భార్య ఎవరమ్మా? ఇలాంటి ఋషుల సంతానం మనందరం కూడా, అలాంటి పుణ్యాత్ములు మనందరం కూడా. ఈరోజు మన గోత్రాలు పరిశీలిస్తే కశ్యప గోత్రం, నాగేశ్వర గోత్రం, అలాగే వశిష్ఠ గోత్రం, ఋషులు మనందరం కూడా భరతమాత బిడ్డలం, జ్ఞానవంతుల బిడ్డలం, జ్ఞానులం మనందరం కూడా.
కాబట్టి భారతదేశంలో పుట్టడం పూర్వజన్మ సుకృతం. పుడితే పుట్టాలి, చెప్పాలి, ఎవరో చెప్పడం లేదు. పుడితే పుట్టాలి, హిందువుగా పుట్టాలి. భారతదేశంలో పుడితే సుఖమే ఉంది. ఎవడో ఏ మతంలో పుడితే. చాలా మతాలు ఉన్నాయి. హలో లోయ, ఇదిగో గొయ్య అంటారు వాళ్ళు. ఆ గొయ్యలో దిగిపోమంటారు. మన వాంబే కాలనీ అంతా అవే. హలో లోయ, ఇదిగో గొయ్య. ఆ గొయ్యలో దించేస్తున్నారు. భారతదేశంలో ఎలా పుట్టాలి? ఎలా పుట్టాలి? పుట్టాలి. స్వామి సేవకులుగా పుట్టాలి, స్వామి భక్తులుగా పుట్టాలి. కాబట్టి ఇటువంటి పుణ్యభూమిలో, ఇటువంటి వేద భూమిలో, ఇటువంటి తపో భూమిలో ఈ మానవ జన్మ హిందువులుగా పుట్టడం ఎన్నో ఎన్నో జన్మలకు